చూడండి, ఇందాక గాయత్రి గారు ఒక చక్కటి ప్రశ్న అడిగారు. ఏమిటంటే, కృష్ణుడి రూపాన్ని చూడడానికి, కృష్ణుని తత్వాన్ని గ్రహించడానికి తేడా ఏమిటి అని అడిగారు. చూడండి, చెప్తాను. ఒక ఉదాహరణ ద్వారా చెబుతాను. కృష్ణ, కృష్ అంటే అర్థం ఏమిటి చెప్పండి? కృష్ అంటే ఆనందం. రాసుకోండి. ఆత్మానందం, అది కూడా ఆత్మానందం. ఆనందం అనేది రెండు రకాలు: విషయానందము, ఆత్మానందం. ఇప్పుడు మనందరికీ కలిగేది ఏమిటి? విషయానందం అంటే ఏదో ఒక విషయం వల్ల కలిగే ఆనందం. మరి కృష్ అనేది అలాంటి ఆనందం కాదు. అది ఎలాంటి ఆనందం? ఆత్మానందం. అంటే తన మూల స్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకోవడం వల్ల తనలో, తన ద్వారా తనకే కలిగే ఆనందం. ఇది రాసుకోండి. తనలో, తన ద్వారా తనకే కలిగే ఆనందము ఆత్మానందం. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? తనలో, తన ద్వారా తనకు అంటే ఏం తెలుస్తుంది అంటే, ఈ ఆత్మానందము పొందడానికి ఇంకొక దాని మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇది పాయింట్. కాబట్టి కృష్ణ అంటే ఆత్మానంద స్వరూపుడు అని ఒక అర్థం. చూడండి, ఇప్పుడు అర్థమైందా? కృష్ణుణ్ణి ఒక రూపంలో చూడడానికి ఇలా ఆ నామములోని అర్థాన్ని తెలుసుకొని చూడడానికి, చూడండి ఇప్పుడు మీ దృష్టే మారిపోయింది. అలాగే వాసుదేవ అంటారు. వాసుదేవ అనగానే కృష్ణుడి రూపం కనిపిస్తుంది. అందులో కూడా ఆ నామంలోని తత్వాన్ని తెలుసుకోవాలి. ఇంతకు ముందు చెప్పాను. వాసు అంటే అర్థం ఏమిటి? వసతి. వసతి ఇది వాసు. వసతి అంటే ఉండడం అన్నమాట. మరి ఎక్కడ ఉంటాడు? అంతటా అన్ని ప్రాణుల్లో ఉండేవాడు. మరి దేవా ఉందే, దేవా అంటే అర్థం ఏమిటి? దివ్. దివ్ ఇటు దివ్ ఇది దేవ. దివ్ అంటే ఒక వెలుగు, ఒక ప్రకాశం లేదా చైతన్యం. కాబట్టి వాసుదేవ అంటే అర్థం ఏమిటి? అంతటా అన్ని ప్రాణుల్లో చైతన్య రూపంగా నిండిపోయినవాడు వాసుదేవుడు అని అర్థం. చూడండి, దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు? అంటే ఒక ఒక దేవతను ఒక రూపంలో చూడడానికి ఆ నామంలోని అర్థాన్ని, తత్వాన్ని తెలుసుకొని చూడడానికి ఇప్పుడు మీకు తేడా తెలుస్తుందా లేదా? చెప్పండి. చెప్పండి. తెలుస్తుందండి. అది కాబట్టి అది మనకి ఈ విష్ణు సహస్రనామాల్లో కూడా వస్తుంది కదా, ఏమిటి? వాసనాత్ వాసుదేవస్య వాసితం తే. చెప్పండి. జగత్రయం. జగత్రయం. చూడండి, సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతి అక్కడ వస్తుంది. అద్భుతం. అందుకనేనండి, కేవలం ఇవన్నీ యాంత్రికంగా పఠిస్తే సరిపోదు, మెకానికల్గా చదివితే సరిపోదు. అందులో ఉండే అర్థాన్ని, అంతరార్థాన్ని ఇలా మాలాంటి వారి ద్వారా తెలుసుకుంటే ఇంకా మీ మనస్సు ఎటు పోదు. ఇంకా దేన్ని చూసినా కూడా అక్కడంతా కూడా మీకు ఆ వాసుదేవుడియే కనిపిస్తూ ఉంటాడు, లేదా ఆ శ్రీకృష్ణుడే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడు చెప్పండి? చెప్పాలి. శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడు? ముఖ్యంగా నాలో ఉన్నాడని చెప్పగలగాలండి. అది శ్రీకృష్ణుడు అంటే ఆత్మానంద స్వరూపుడు అని చెప్పాను కదా. మరి ఆత్మానందం ఎక్కడుంది? నాలో. నాలో నా స్వరూపంగా ఉంది అని చెప్పగలగాలి. అది చాలా సంతోషం అండి గాయత్రి గారు. చూడండి, ఇంకా ఎవరైనా ఉన్న ప్రశ్న అడగండి. ఇట్లా అడుగుతూ ఉంటేనేనండి, ప్రశ్నలు అడుగుతూ ఉంటేనే ఈ తత్వం అనేది ఇంకా మీకు బాగా చెప్పగలను. కృష్ణాయ వాసుదేవాయ పరమాత్మనే అంటారు కదా స్వామి.